అవుతుంది, వర్క్ ఎలా అవుతుంది అన్ని చూద్దాం ఇప్పుడు. వచ్చేసి మెషిన్ కాస్ట్ వచ్చి 40,000 ఉంటుందండి. ఈ 4 నాబ్స్ ఉన్నాయి కదా, ఇది ప్లేట్ సెట్టింగ్ అన్నమాట. అట్లా 4 సైడ్స్ చూసుకోవాలి. చూసుకుంటారు వచ్చేసి ఫిల్టర్ వాటర్ యూజ్ చేయాలి, వేరే ఏ వాటర్ యూజ్ చేయకూడదు. బైబ్యాక్ వచ్చేసి 650 per kg ఉంటుంది. వేసుకొని ఇక్కడ కింద ట్రే లాంటిది ఏదైనా పెట్టుకోవాలి. ఏంటంటే మనం ఇప్పుడు టెంపుల్స్ కి వెళ్తాయి, ఇవి మనం ఒకటి అనుకొని ప్రే చేసుకొని మొక్కి పెడతాం. నెక్స్ట్ వచ్చేసి ధూప్ స్టిక్ మిషన్ అండి. ఇది కూడా మనకి మాన్యువల్ గానే ఉంటుంది అన్నమాట. రూమ్ అంతా హీట్ ఉంటది. అప్పుడు ఇవేంటి అంటే జల్ దారిపోతాయి స్టిక్స్. కొంచెం ఈ వర్షం పడుతున్నప్పుడు ఏమవుతుంది అంటే క్లైమేట్ బట్టి కొంచెం మనం ఎంత ఆరబెట్టినా కొంచెం తడిదనం అనేది ఉంటది కంపల్సరీ. అవుట్ ఆఫ్ మళ్ళీ బయట వాళ్ళకి ఇస్తాం కదా, ఇక్కడ లోకల్ వాళ్ళంటే జాగ్రత్తగా తీసుకొస్తాయి. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే ఎంటర్టైన్మెంట్స్. ఈ రోజు మీ అందరి కోసం అయితే మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఒకటి తీసుకొచ్చేసానండి. అదేంటంటారా, నవ్ డేస్ చాలా మంది ఇంట్లో ఉండి సెకండరీ ఏదైనా బిజినెస్ చేయాలి, హౌస్ హోల్డర్స్ మెయిన్ గా రిటైర్మెంట్ అయిన వాళ్ళు, వర్కింగ్ ఉమెన్స్, ఇంట్లో ఉండే వాళ్ళు, మ్యారీడ్ అయిన వాళ్ళ కోసం అయితే తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి లాభాలను పొందే బిజినెస్ ఒకటైతే తీసుకొచ్చేసానండి. అయితే అడ్రస్ ఏంటంటే మనకి సికింద్రాబాద్ పద్మరావు నగర్ లో ఉన్న వీకే ఎంటర్ప్రైజెస్ స్టోర్ కి అయితే ఇక్కడ వచ్చేసాం అనమాట. మనకి బైబ్యాక్ బిజినెస్ ఆపర్చునిటీని అయితే ఒకటి ఇస్తున్నారు. అదే ఏంటంటే హారత్ కర్పూరం, ధూప్ స్టిక్స్, సాంబ్రాణి మనం డైలీ ఇంట్లో పూజకి యూజ్ చేస్తుంటాం కదా, అదైతే అందరికి తెలిసిన విషయమే. మరి ఈ రోజు వాటికి సంబంధించిన బైబ్యాక్ బిజినెస్ ఆపర్చునిటీ ఒకటి అయితే మీకోసం తీసుకొచ్చేసానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లోపలికి వెళ్ళి సార్ అడిగి బిజినెస్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. స్టోర్ లోపలికి అయితే ఎంటర్ అయిపోగానే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చండి. మొత్తం ఇది కస్టమర్స్ చేసిన ప్యాకింగ్ చేసిన మెటీరియల్స్ అన్నమాట. ప్యాక్ చేసిన తర్వాతనైతే ఇట్లా ఉంటాయి బ్యాగ్స్ లో. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు మిషనరీ కూడా కనిపిస్తుంది. ఈ మిషనరీ ఎలా వర్క్ అవుతుంది తెలుసుకునే ముందు ఫస్ట్ సార్ని అయితే కనుక్కుందాం. అసలు ఈ మిషనరీకి సంబంధించి అమౌంట్ ఎలా ఉంటుంది, అండ్ బైబ్యాక్ బిజినెస్ ఎలా ఆపర్చునిటీ ఇస్తున్నారు, మనకి గ్యారంటీ వారంటీ ఎలా ఉంటుందని కనుక్కుందామండి. ప్రెసెంట్ అయితే ఆఫీస్ రూమ్ లోపల ఉన్నామండి. మన పక్కన అయితే వీకే ఎంటర్ప్రైజెస్ ప్రొప్రైటర్ విజయరాజ్ సార్ అయితే ఉన్నారు. సార్ అడిగి బిజినెస్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అండి. మీరు బిజినెస్ గురించి అయితే చాలా ప్రమోషన్స్ అయితే చాలా చేస్తున్నారు సార్. నేను మీ గురించి ప్రీవియస్ గా కూడా చేసున్నాను, అండ్ కామెంట్స్ కూడా చాలా మంది అయితే జెన్యూన్ గా ఇచ్చారు మీది బిజినెస్ కి సంబంధించి. ఎలా ఉంది సార్ అసలు బిజినెస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే? మన దగ్గర మొత్తం ఒక 5 మిషనరీస్ ఉన్నాయండి. ఒకటేమో ఒత్తుల మిషన్. ఓకేనా, ఒత్తుల మిషన్ ఎలా ఉంటుంది 40,000 ప్రైస్ ఉంటుంది అండి. దానికి 1 year వారంటీ ఉంటుంది. ఓకే, ప్లస్ బైబ్యాక్ బిజినెస్, బైబ్యాక్ బిజినెస్ కి ఒక 3 years అగ్రిమెంట్ ఉంటుంది. ఏంటి అంటే అది మేము రా కాటన్ ఇస్తాం వాళ్ళకి. ఓకే, ఒక కాటన్ తో వాళ్ళు ఇలాగ ఒత్తులు తయారు చేసుకుని రావాలి అన్నట్టు. ఇలా ఒత్తులు తయారు చేసుకుని రావాలి. ఓకే, ఇలా వాళ్ళు ప్యాక్ చేసుకుని తీసుకొని వచ్చినప్పుడు 650 రూపాయలు పెట్టి మేము వాళ్ళ దగ్గర కొనుగోలు చేస్తాం అన్నట్టు. అట్లా మేము వాళ్ళ దగ్గర తీసుకొని ఈ ప్యాకింగ్ చేస్తాం అన్నట్టు. ఒక డజన్ ప్యాకింగ్స్, ఇవి డజన్ ప్యాకింగ్స్ అనేవి ఇలాగ మేము మార్కెట్ లో సేల్ చేస్తాం అన్నట్టు. ఓకే, ఫస్ట్ మిషనరీ ఇలా ఉంటుంది. సెకండ్ వచ్చేసి పువ్వొత్తులు అండి. ఇది పువ్వొత్తులు అంటారు దీన్ని, రౌండ్ విక్స్ అంటారు కదా అది. దీని మిషనరీ వచ్చేసి 32,000 మిషనరీ అండి. ఇది బైబ్యాక్ ఎలా ఉంటుంది అంటే 300 రూపీస్ కాటన్, బైబ్యాక్ వచ్చి 500. ఇందులో 350 మార్జిన్ ఉంటుంది, ఇలా 200 మార్జిన్. 200 రూపీస్. ఇది ఎలా సార్ సాంబ్రాణి? ఇది సాంబ్రాణి కప్ మేడం. సాంబ్రాణి కప్ వచ్చి 50,000 మోటార్ కరెంట్ ఉంది దీంట్లో. ఓకేనా, అదే 50,000 1 year వారంటీ ఉంటుంది. 3 years అగ్రిమెంట్ ఉంటుంది. ఇది ఎలాగంటే దీని ప్రీమిక్స్ వచ్చేసి ఇది 100 రూపీస్ ఉంటుంది. ప్రీమిక్స్ 100 రూపీస్ పెట్టి వాళ్ళు కొనుగోలు చేస్తారు. ఇలా కప్పు తయారు చేసిన తర్వాత కేజీకి మేము 200 పెట్టి కొంటాం అన్నట్టు. అంటే ఇది 100 రూపీస్ మార్జిన్ ఉంటుంది వాళ్ళకి. ధూప్ స్టిక్ కూడా సేమ్. ధూప్ స్టిక్ ఏంటంటే సేమ్ 40,000 వితౌట్ కరెంట్, ఇది మాన్యువల్. ఇది కూడా ఎలా ఉన్నా సేమ్ 100 రూపీస్ ప్రీమిక్స్ ఉంటుంది, 200 రూపీస్ బైబ్యాక్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కర్పూరం అండి. ఈ కర్పూరం కూడా కేజీ ఎలా అంటే వాళ్ళు 450 రా ప్రీమిక్స్ తీసుకుంటారు, 700 రూపీస్ బైబ్యాక్ ఉంటుంది. అలా 350 రూపీస్ మార్జిన్ ఉంటుంది అందులో. సార్ మనకి బిజినెస్ అనేది 365 days అవైలబుల్ గా ఉంటుందా సార్? మరి ఉంటుందండి, 350 ఎవ్రీ ఇయర్ ఉంటుంది మనకంటే. అంటే సీజన్ అన్ సీజన్ అనేది ఏమి ఉండదు. సీజన్ అనేది ఏమి ఉండదు, రెగ్యులర్ గా ఉంటుంది బిజినెస్. రెగ్యులర్ ఏంటంటే మనం సోషల్ మీడియాలో ఈ మధ్య చాలా చూస్తున్నాం, ఫేక్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు, జెన్యూన్ లేదు. మెయిన్ వీటి గురించి అయితే ఈ మిషనరీస్ గురించి చాలా ఫేక్ న్యూస్ కూడా వస్తున్నాయి కదా సార్, చాలా స్ప్రెడ్ చేస్తున్నారు ఒక్కొక్కరు. దానికి సంబంధించి ఏం చెప్తాను మేడం? ఇందులో ఫేక్ అని చూడండి, ఏ బిజినెస్ అయినా కానీ పర్మనెంట్ గా ఎవరు ఖర్చుబాటు ఉండదు. అవును, మీరు ఏ బిజినెస్ తీసుకోండి, అందులో 100 మంది చేస్తే అందులో ఒక 40 50 చేస్తారు. ఎందుకంటే రకరకాల కారణాలు కావచ్చు. ఒకటి అడ్మినిస్ట్రేషన్ బాగోలేకపోతుండొచ్చు, అవును, ఓకే, వాళ్ళకు ఎంప్లాయీస్ బాగలేకపోవచ్చు, లేకపోతే
ఆ ఓనరే చక్కగా చేయకుండా ఉండొచ్చు, రకరకాలుగా ఉంటాయి. సో ఈ బిజినెస్ చేయాలా అంటే ఎందుకు అది ఏంటంటే ఇందులో మెయిన్ గా వచ్చేసి ఫస్ట్ అంతా ఆటోమేటిక్ మిషనర్స్ అమ్మినారు అన్నట్టు. ఆటోమేటిక్ మిషనర్స్ ఎట్లా అంటే ఈ 3.5 సైజ్ రాదు, 3.5 సైజ్ రాదు, అది 6 inch 4 to 8 inches దాకా వస్తుంది. గండ దీపం దానికి యూజ్ అయితే మనకి మార్కెట్ లో రెగ్యులర్ గా యూజ్ అయితే ఇదే. అవును, ఇంట్లో వెలిగించేది రెగ్యులర్ గా ఇవే కదా. అవును. అయితే అది వాళ్ళకి అవగాహనలోకి ఏం చేసారు అంటే అప్పుడు కరోనా తర్వాత ఎవరికి ఆపర్చునిటీ లేవు, ఉద్యోగాలు లేవు, ఏం లేవు. సో అప్పుడు ఒక్కొక్కరు 1,75,000 2 లక్షలు పెట్టుకున్నారు, కొన్నారు. కానీ వాళ్ళకి ఇప్పుడు తీసుకున్నారు, బైబ్యాక్ తీసుకున్నారు, కానీ మార్కెట్ లో అమ్ముడు పోతుంది. వాళ్ళు ఏం చేస్తారు? కరెక్టే. అట్లా వాళ్ళు పెట్టలేక కొంతమంది ఎత్తేసారు, కొంతమంది మోసం కూడా వేసారు. అందరూ జెన్యూన్ అంటలేను, కొంతమంది మోసం కూడా మిషనరీస్ అమ్ముకున్నారు, వెళ్ళిపోయినారు. షార్ట్ పీరియడ్ లో 3-4 months ఓపెన్ చేసి వెళ్ళిపోయారు, అలా కూడా ఉన్నారు. కానీ బిజినెస్ లో ఎలా ఉందంటే ఇప్పుడు ఈ బిజినెస్ అనే కాదు మేడం, ఎవరైనా సరే ఇప్పుడు ఎవరైనా బిజినెస్ చేస్తున్నాం అంటే దాని గురించి తెలుసుకోవాలి ఫస్ట్. కరెక్ట్ సార్. తెలుసుకోవాలా, తయారు చేయడం తెలుసుకోవాలా. మేము కొంటున్నాం అంటే మేము మరి వీళ్ళు కొన్నాక వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇప్పుడు కంపెనీ బైబ్యాక్ చేస్తారు. సో వీళ్ళు మార్కెట్ లో ఉన్నాయా లేదా, వీళ్ళ మార్కెట్ లో అమ్ముడు పోతున్నాయా లేవా, వీళ్ళు ఏ విధంగా అమ్ముతారు, ఏ విధంగా చేస్తారు అనేది వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకోవాలి. అంటే బ్లైండ్ గా కూడా ఏమైనా పెట్టుబడి పెట్టలేము కదా. సో మేము కూడా ఏంటంటే అసలు యాక్చువల్గా మన మిషనరీ కూడా అప్పుడు 90,000 తక్కువ లేకుండే. సో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం కాబట్టి మనం 40,000 కి అమ్ముతున్నాం అన్నట్టు. ఇప్పుడు పబ్లిక్ కూడా ఎట్లా అంటే వాళ్ళు కనీసం ఒక 4 ఏళ్ళు 10 వేలు పెట్టినా వాళ్ళ డబ్బులకి వస్తాయి. కరెక్ట్. అంటే పెద్ద యూజ్ అమౌంట్ కాదు కదా మేడం, యూజ్ అమౌంట్ కాదు. ఈ 3-4 months కూడా వాళ్ళు ఎట్లా అంటే ఎవరికైనా పని అలవాటు లేని వాళ్ళకి ఎలాగైనా 2-3 months అయితే వాళ్ళకి అది ట్రైనింగ్ పీరియడ్ అనుకోండి. మనం ఇప్పుడు తీసుకోగానే మనం కిలోలో ఎవరు చేయలేరు, అట్లా అలవాటు ప్రకారంగా కొంతమంది చేస్తూ ఉంటారు. కొంతమంది ఎట్లా అంటే రోజుకి 1/4 కిలో కూడా చేయలేరు. సార్ మిషనరీ వన్స్ మనం పర్చేస్ చేసిన తర్వాత కొంతమంది మేము చెయ్యలేము అని అక్కడికి ఆపేస్తుంటారు, మళ్ళీ మీరు రిటర్న్ తీసుకోవడం గానీ అలా ఉంటుందా సార్? లేదు మేడం, ఒకసారి మిషనరీ కొన్నారంటే ఇంకా వాళ్ళదే అన్నట్టు. ఇంకా వాళ్ళు బైబ్యాక్ ఇస్తారా ఇవ్వడం తర్వాత ఒక వాళ్ళు సొంతంగా చేసుకుంటే తర్వాత. కానీ ఒకవేళ నిజంగా వాళ్ళు చేయలేకపోతున్నారు అంటే వాళ్ళు ఎవరికైనా ఇచ్చారు అనుకోండి, ఆ 3 years అగ్రిమెంట్ ఏదో నేను బిజినెస్ కంటిన్యూ చేస్తా, కానీ మిషనరీ మాత్రం రిటర్న్ తీసుకోము. ఏ మిషనరీ అయినా సరే రిటర్న్ అనేది ఉండదు. ఏమైనా లేక కూడా ఇందులో వచ్చి లాస్ అయ్యారండి. కానీ పాత వాళ్ళు కూడా ఉన్నారు, మాతో పాటు ఉన్న వాళ్ళు ఉన్నారు. అది మామూలుగా మాన్యువల్ అయితేనే ఉన్నారు, ఈ సైజ్ ఉంటేనే చేస్తాం. మీకు ఈ ఫీల్డ్ లో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్? మ్యామ్ వీళ్ళ ఫీల్డ్ లోకి వచ్చి నాకు దాదాపు 11 years ప్లస్ అవుతుంది. కానీ అప్పుడు మిషనరీ అమ్మేవాళ్ళం. బైబ్యాక్ మాత్రం ఒక 5-6 years నుంచి బైబ్యాక్ నడుస్తుంది మాది. ఓకే, మీ దగ్గర కస్టమైజ్ అయిన ఈ ప్రొడక్ట్స్ ఎక్కడ సేల్ చేస్తారు సార్, ఎలా సేల్ చేస్తారు మరి? యాక్చువల్గా చూసా మాకు బల్క్ లో మాకు డీలర్స్ వస్తారండి. వాళ్ళు ఏం చేస్తారంటే మా దగ్గర నుంచి ఇలా తీసుకెళ్లి వాళ్ళ లేబుల్ ఉంటుంది. ఇది కూడా మీరు చూడండి, ఇప్పుడు ఉన్నది జై భవాని అని ఉన్నది, మా దగ్గర వీకెండ్ ప్రైస్ అని ఉంటది, మా పర్సనల్ అది. అదే కొంతమందికి మేము ప్యాక్ చేసి ఇస్తాము, కొంతమంది ఏంటంటే వాళ్ళ లేబుల్ వేసుకొని వాళ్ళే ప్యాక్ చేసుకొని అమ్ముకుంటారు అన్నట్టు. అలాగా మామూలుగా అయితే మన బ్రాండ్ అయితే వీకే ఎంటర్ప్రైజెస్, మిగతా వాళ్ళంతా వాళ్ళు యూజ్ గా తీసుకెళ్తారు. వాళ్ళు ఇప్పుడు షాప్ వాళ్ళకి కూడా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్ కిరాణా షాప్స్, పూజా స్టోర్స్ ఉన్న వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి పర్చేస్ చేయొచ్చు. డైరెక్ట్ వచ్చి తీసుకోవచ్చు. వాళ్ళకైతే ఏం ఆఫర్ ఇస్తారు సార్? దీంట్లో ప్రైజెస్ ఎలా ఉంటాయి, ఎట్లా బల్క్ లో? ప్రైస్ అంటే అది మార్కెట్ ని బట్టి ఉంటుంది మా, ఒక్కొక్కల అంటే ఇంత ఫిక్స్ అని ఉండదు, ఎందుకంటే హోల్సేల్ రేట్ వేరే ఉంటది, కొంతమంది బల్క్ లో తీసుకున్న వాళ్ళ రేట్ వేరే ఉంటది. కొన్ని ఒక 5 ప్యాకెట్లు తీసుకుపోయి వాళ్ళు చిన్న షాప్లకి వాళ్ళకి వేరే ఉంటది. మినిమం ఎంత పర్చేస్ చేయాలంటారు సార్? వాళ్ళు ఇష్టం అండి, ఎంత తీసుకోవచ్చు. ఒక ప్యాకెట్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు మన దగ్గర, అట్లా ఏం లేదు. అవునా? బల్క్ లో కావాలి. ఇప్పుడు మా చుట్టుపక్కల ఏరియా వాళ్ళు అందరూ కూడా పూజ సామాన్ షాప్ కి స్టోర్ కి వెళ్ళారు, ఇక్కడ మన దగ్గర నుంచి తీసుకెళ్తారు. అదే మెయిన్ గా ఇళ్లలో ఉండే లేడీస్ కి అయితే తక్కువ బడ్జెట్ లో వస్తుందంటే వస్తారు కదా, సింగిల్ గా కూడా కావాలని. ఇక్కడ హోల్సేల్ కంటే తక్కువ కదా, వాళ్ళు వచ్చి నెలగారిపేట వచ్చి తీసుకొని చుట్టుపక్కల అంతా ఇక్కడికి మన దగ్గరకు వచ్చి తీసుకెళ్తారు అన్నట్టు. ఓకే సార్, మన తెలుగు స్టేట్స్ కి అయినా సార్ మరి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా ఈ బిజినెస్ ఎక్కడికైనా ఇస్తాము. అంటే మా దగ్గర ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు మేము ఎలా బిజినెస్ చేస్తున్నామో అలాగే సేమ్ కర్ణాటక, తమిళనాడు వాళ్ళు అంటే నేను సేమ్ ఇదే రేట్ కి నేను వాళ్ళకి ఇస్తాను అన్నట్టు. వాళ్ళు అక్కడ 80,000 85,000 అట్లా చేసి వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు. ప్రజెంట్ మన తెలుగు స్టేట్ నుండి కాకుండా వేరే ఏ స్టేట్స్ నుండి ఎక్కువగా వస్తారు సార్? కర్ణాటక, ఒరిస్సా ఎక్కువ సప్లై మాది. ఒరిస్సా ఎక్కువ సప్లై. కర్ణాటక, ఒరిస్సా. కర్ణాటక మొత్తం హౌస్పేట, బళ్ళారి సైడ్ అంతా, బీదర్ సైడ్ అంతా మనమే సప్లై చేస్తాము వాళ్ళకి. ఓకే అండి,
దీనికి సంబంధించిన బిజినెస్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే సార్ అడిగి తెలుసుకుందాం కదా. నెక్స్ట్ మిషనరీ కూడా ఎలా అవుతుంది ప్రాసెస్ అనేది చూద్దాం. మిక్స్ మిషన్ దగ్గర ఉన్నామండి. ఈ మిషనరీ వచ్చేసి మనకి జస్ట్ 40,000 రూపీస్ కి వచ్చేస్తుంది అనమాట. దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది, వర్క్ ఎలా అవుతుంది అని చూద్దాం ఇప్పుడు. వచ్చేసి మెషిన్ కాస్ట్ వచ్చి 40,000 ఉంటుందండి. ఈ 4 నాబ్స్ ఉన్నాయి కదా, ఇది ప్లేట్ సెట్టింగ్ అన్నమాట. అది వచ్చేసి స్కేల్ తో మనం సెట్ చేసుకోవాలి. ఏ సైడ్ అయితే లూజ్ ఉందో ఆ సైడ్ దాన్ని లూజ్ చేసుకుంటే కిందికి వెళ్తుంది, టైట్ చేస్తే పైకి లేస్తుంది అనమాట ప్లేట్. అట్లా 4 సైడ్స్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఈ వాటర్ ఇప్పుడు మిషన్ ఆన్ చేసుకోవాలి. స్ప్రే చేయి, వాటర్ స్ప్రే చేయి. వాటర్ వచ్చేసి ఫిల్టర్ వాటరే యూజ్ చేయాలి, వేరే ఏ వాటర్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే కలర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాటన్ విక్స్. రా మెటీరియల్ వచ్చేసి ఇలా ఉంటది, 300 రూపీస్ పర్ కేజీ. బైబ్యాక్ వచ్చేసి 650 పర్ కేజీ ఉంటుంది. ఇప్పుడు 3.2 చూసి అలా పెట్టుకొని తెంపుకోవాలి. సీజర్స్ యూజ్ చేయొద్దు, కత్తిల్ లాంటివి కూడా వాడకూడదు, ఎందుకంటే పూజకి పనికిరావు. మనం ప్రే చేయడానికి పెట్టుకుంటాం కదా మొక్కుకోవడానికి, అవి తీరాలి అంటే యాక్చువల్గా కాటన్ తెంపేటప్పుడు కూడా కత్తులు అనేటివి వాడరు, నార్మల్ గా తెంపడంతోనే. కాబట్టి ఇది కూడా మనం అలాగే చేయాలి. తర్వాత ఇలా లేయర్స్ లేయర్స్ గా తీసుకొని పైనుంచి ఎడ్జ్ టు ఎడ్జ్ తీసుకొని ఇలా వేసుకోవాలి. తిప్పుతూ వేసుకుంటే ఏంటంటే మీకు ఫ్రీగా వస్తుంది, తెగిపోకుండా. ఇక్కడ ఓపెన్ అప్ అయిపోతుంది అనమాట ఇటు సైడ్, మనకి ఈజీగా ఉంటుంది. కాటన్ కూడా వేస్ట్ కాదు మీకు. ఇలా లేయర్స్ లేయర్స్ గా తీసుకొని వేసుకొని ఇక్కడ కింద ట్రే లాంటిది ఏదైనా పెట్టుకోవాలి. కింద ట్రే లాంటిది ఏమైనా పెట్టుకోవాలి. ఇలా వస్తాయి చూడండి ప్రెస్ అయ్యాక. ఇప్పుడు దీని లెంత్ చూపిస్తాం చూడండి. ప్రెస్ అయ్యాక ఒక 3 ఇంచెస్ పెరుగుతుంది. ఫస్ట్ మనం 3.2 తీసుకున్నాం కదా, ఇప్పుడు 3.5 వచ్చింది చూడండి. ఇంత ఉండాలి మనకి. పూజకి వాడే ఒత్తులు 3.5 ఉండాలన్నమాట. మనకి డీలర్స్ వాళ్ళు కూడా ఇలాగే అడుగుతారు, ఇలాగే ఇస్తాం. ఇలాంటి జదలు పెట్టుకోవాలి మిక్స్ పడడానికి. ఎందుకంటే అంటే ఇలా ఎడ్జెస్ అనేటివి మనకి మెషిన్ మీద వేస్తే ఇలా ప్రెస్ అయ్యి ఇలా వస్తాయి, మనం చేతితో తెంపినవి. లేని పక్షాన్ని ఏమవుతాయంటే ఇది కటింగ్ చేసినట్టు ఉంటాయి. ఇలాంటి ఏంటంటే మనకి రిజెక్ట్ అయిపోతాయి మార్కెటింగ్ లో. ఏంటంటే మనం ఇప్పుడు టెంపుల్స్ కి వెళ్తాయి, ఇవి మనం ఒకటి అనుకొని ప్రే చేసుకొని మొక్కి పెడతాం, ఏమవుతుంది అవి రిజెక్ట్ అవుతాయి. యాక్చువల్ కాటన్ తెంపేటప్పుడు కూడా ఇలా తెంచే వేస్తారు, కత్తిలు యూజ్ చేయరు అనమాట. ప్రైస్ ఎంత ఉంటుంది మేడం? దీని కాస్ట్ వచ్చేసి 40,000 మేడం. మెషిన్ కి 1 year వారంటీ ఉంటుంది, 3 years బైబ్యాక్ అగ్రిమెంట్ ఉంటుంది. దీని రా మెటీరియల్ వచ్చేసి ఇలా ఉంటుంది, 450 పర్ కేజీ. మీరు కొనుక్కోవాలి. మీరు తయారు చేసినవి 700 రూపీస్ పర్ కేజీ లాగా మేము తీసుకుంటాం అన్నమాట. ఇది వచ్చేసి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి పౌడర్, ఎందుకంటే ఫ్యాన్ వేసుకోకూడదు, మెల్ట్ అయిపోతుంది. కొంచెం రూమ్ టెంపరేచర్ అనేది క్లోజ్ గానే ఉండాలి. డోర్స్ అన్ని క్లోజ్ చేసుకొని ఫ్యాన్ వేసుకోకుండానే చేయాలి. ఇది వచ్చేసి గ్లౌజెస్ వేసుకోవాలి కంపల్సరీ. ప్రీమిక్స్ ని జాగ్రత్తగా పెట్టుకొని ఇలా హోల్లో ప్రెస్ చేసుకోవాలి. ఇలా హోల్లో వేసుకొని ఎంత కావాలో అంతే, ఎక్కువ కూడా ఇందులో గుమ్మరించకూడదు. ఏమవుతుందంటే మీకు టాబ్లెట్ అనేది ఫామ్ అవ్వదు. మనకి ఎలా తెలుస్తుందండి? తెలుస్తుందండి, టాబ్లెట్ ఫామ్ కాదు. మనకి ఇది సెట్ చేస్తాం మేము, మిషన్ సెట్ చేసేస్తాం. మీకు డై అనేది ఎంత సరిపోతుందో ఇలా 2 times ప్రెస్ చేసి తర్వాత దీన్ని పైకి లేపేస్తాం చూడండి. ఇలా వస్తుంది. ఇది ఎట్లా మాన్యువల్ కరెంట్ తోనా మేడం? ఇది మాన్యువల్ మేడం, దీనికి కరెంట్ అవసరం లేదు. హ్యాండ్ తో చేయొచ్చు, పవర్ సేవింగ్. ఇలా కాగానే వెంటనే ఇంకో బాక్స్ తీసుకొని అందులో వేసేసి క్లోజ్ చేసేసుకోవాలి. ఇన్ని అయ్యాక కవర్స్ ఇస్తాం మేము, సీలింగ్ మిషన్ ఇస్తాం, నీట్ గా అందులో వేసుకొని సీల్ చేసి పక్కన పెట్టాలి. ఇక్కడ మేము వచ్చినప్పుడు కూడా కవర్ లోపల నుంచే చెక్ చేస్తాం, కవర్ తీసి చూడం. ఎందుకంటే ఇవి టాబ్లెట్స్ అనేటివి కరిగిపోతాయి. ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే అంత మంచిది. దీని అయితే ఇదండి బైబ్యాక్. ఎలా ఇప్పుడు మనకి ఎక్కువ లాంగ్ నుండి కూడా వస్తుంటారు కదా, వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఉంది, వేరే స్టేట్స్ వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళకైతే ఒక 10 kgs దాకా ఇస్తాము. టైం లిమిట్ ఏం లేదు, చేసి పంపించేయచ్చు. ట్రాన్స్పోర్ట్ స్పెషాలిటీ ఉంటది వాళ్ళకి. 1 side చార్జెస్ మా ఉంటాయి, 1 side చార్జెస్ వాళ్ళకు ఉంటాయి. మంత్లీ ఎన్ని టైమ్స్ రావాలి, విజిట్ అవ్వాలి అంటే అది ఇట్లా ఏం లేదు మేడం. చేసుకోగానే కంప్లీట్ గా మాకు వేసేసేయాలి, వేసి ఎల్ఆర్ పెట్టేసేయాలి. అక్కడ ఇస్తారు వాళ్ళు ఒక ఎల్ఆర్ స్లిప్, అది మాకు పెట్టేసేయాలి. ఇక్కడ రాగానే ఇది మీ పార్సల్ ఏనా అని అడుగుతాం. అడిగి ఓపెన్ చేసి వాళ్ళ ముంగటనే వీడియో కాల్ లో క్లియర్ చేసేస్తాం. మళ్ళీ అదే రోజు ఈవినింగ్ పార్సల్ పంపించేస్తాం పౌడర్. అంటే వన్స్ ఒక్కసారి విజిట్ అవుతే చాలు, ఇంకా మిషనరీ తీసుకోవడానికి చాలు, ఇంకేం అవసరం ఉండదు. దీనికి పెద్దగా రిపేర్స్ కూడా ఏముండయి మేడం. స్ప్రింగ్ ఒకటి ఉంటుంది, అది మనం ఈ హ్యాండిల్ చేసుకునే విధానంలోనే ఉంటది. ఇలా సడన్ గా వదిలేయొద్దు, వదిలేస్తే ఏంటంటే స్ప్రింగ్ అనేది విరిగిపోతుంది.
నార్మల్ గా ఇలా 2 టైమ్స్ ప్రెస్ చేసుకుని ఇలా నిదానంగా వదిలేసుకుంటే సరిపోతుంది. ఓకే, దీని ఇది. ఓకే అండి, నెక్స్ట్ కూడా మనకి ధూప్ స్టిక్ మిషన్ అయితే ఇక్కడ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ధూప్ స్టిక్ మిషన్ అండి. ఇది కూడా మనకి మాన్యువల్ గానే ఉంటుంది అనమాట. దీని ప్రైస్ ఎంత ఉంటుంది మేడం? దీని ప్రైస్ కూడా సేమ్ మేడం, 40,000. సేమ్ మిషన్ కి 1 year వారంటీ ఉంటుంది, 3 years బైబ్యాక్ అగ్రిమెంట్ ఉంటుంది. దీని ప్రీమిక్స్ వచ్చేసి పౌడర్ లాగా ఉంటుంది. నేను ఇందులో కేజీకి 650 ml ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులో వేసి ప్రెస్ చేయాలి. ఓకే, కరెక్ట్ ఈ హోల్ ఫిల్ చేసి ఓకే, ఇది 2 times ప్రెస్ చేసుకోవాలండి. అంతే చేయండి, అంతే. ఇంకా ఇట్లా ప్రెస్ చేసేస్తే మెల్లిగా వదిలిపెట్టాలి. వదిలిపెట్టేటప్పుడు మాత్రం ఓకే ఇట్లా వదిలేస్తారు. ఇదేముంది మేడం, ఇలా మంచిగా హోల్ ని ఎలా ఫిల్ చేసేసుకోవాలి నీట్ గా చేసేసుకొని ఒక 2 times ప్రెస్ చేసుకోవాలి. ఇది ఇందులో వేసుకోవచ్చు పౌడర్ కూడా, ఇది కలిపింది కూడా చేసుకొని పక్కన పెట్టేసుకొని చేసుకుంటూ ఇట్లా 2 times ప్రెస్ చేయాలండి. తర్వాత ఇలా పడుకోబెట్టేసే పెట్టాలి, కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టేసేయాలి. ఇలా క్లైమేట్ ఉన్నప్పుడు ఏమో ఒక 2-3 days ఎక్కువ పట్టుద్ది. నార్మల్ గా రూమ్ టెంపరేచర్ హై ఉందనుకో ఆరిపోతాయి 1-2 days లో. రూమ్ హీట్ ఎక్కువ ఉంటే మనకి 1 day. ఎండాకాలంలో అయితే మేడం రూమ్ అంతా హీట్ ఉంటది, అప్పుడు ఇవి ఏంటంటే జల్ది ఆరిపోతాయి స్టిక్స్. కొంచెం ఈ వర్షం పడుతున్నప్పుడు ఏమవుతుందంటే క్లైమేట్ బట్టి కొంచెం మనం ఎంత ఆరబెట్టినా కొంచెం తడిదనం అనేది ఉంటది కంపల్సరీ. అవుట్ ఆఫ్ మళ్ళీ బయట వాళ్ళకి ఇస్తాం కదా, ఇక్కడ లోకల్ వాళ్ళంటే జాగ్రత్తగా తీసుకొస్తారు. అక్కడ ట్రాన్స్పోర్ట్ లో ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళు బాగా ఆరాక నీట్ గా బాక్స్ లో ప్యాక్ చేసి, ఇవి కూడా సేమ్ 1 side చార్జెస్ వాళ్ళే, 1 side చార్జెస్ మాగుంటాయి. ట్రాన్స్పోర్ట్ స్పెషాలిటీ ఉంటది. క్రాంతి, నవత. ఓకే అండి, మిషనరీ గురించి ప్రైస్ చెప్పాను అండ్ వర్క్ ఎలా అవుతుంది చెప్పాను. కొన్ని మనకి కరెంట్ ఉంటే, ఇంకోటేమో మనకి మాన్యువల్ గా కూడా ఉందండి. మీ బడ్జెట్ ని బట్టి మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అట్లా మిషనరీస్ అయితే తీసుకోవచ్చు. అండ్ సేల్స్ అండ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు సేల్ చేసుకున్న తర్వాత కూడా ఏదైనా మిషనరీ ప్రాబ్లం వస్తే కూడా వీళ్ళే సర్వీస్ చేసిస్తారు. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంటుందండి. మన 2 తెలుగు స్టేట్స్ వాళ్ళకే కాకుండా వేరే స్టేట్స్ వాళ్ళు కూడా చూస్తున్నట్లయితే మీరు కూడా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మిషనరీ తీసుకునే స్టార్టింగ్ లో ఒక్కసారి వస్తే చాలు, తర్వాత మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి మీరు అట్లా కూడా ఇక్కడికి పంపించవచ్చు అన్నమాట. ఇదండి ఇవాల్టి మా వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటాను. మీకు మరిన్ని ఇలాంటి బిజినెస్ ఐడియాస్, బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో 1 కామెంట్ చేయండి. మీకు నచ్చిన వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నేను షేర్ చేస్తూనే ఉంటాను.